హలో గైస్, వెల్కమ్ ఎవ్రీబడి. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి టెలిగ్రామ్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ గురించి అనమాట. సో బేసిక్గా క్రిప్టో కరెన్సీ అంటే అందరికీ ఐడియా ఉండుంటుంది. సో అది ఇప్పుడు మనకు టెలిగ్రామ్లో అనేది క్రిప్టో కరెన్సీ మైనింగ్ అయితే వచ్చింది. ఇంతకుముందు మైనింగ్ అంటే బేసిక్గా స్టార్ట్ చేస్తే మనకు కంప్యూటర్లో మైనింగ్ కానీ బిట్కాయిన్ మైనింగ్ వినే ఉంటారు. తర్వాత క్లౌడ్ మైనింగ్ వచ్చింది, యాప్స్ బేస్డ్ వచ్చింది అనమాట. యాప్ ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని మీరు ఆ కాయిన్స్ని అయితే మైన్ చేసుకొని అవి లాంచ్ అయిన తర్వాత వాటిని సేల్ చేయొచ్చు. సో ఇంకా ఇప్పుడు సింప్లిఫైడ్ వర్షన్ లాగా మనకు బాగా పాపులర్ అయినటువంటి టెలిగ్రామ్ యాప్లోనే ఒక బాట్ మైనింగ్ అనేది తీసుకొచ్చారనమాట. సో చూడొచ్చు, ఇది ఈ టెలిగ్రామ్ యాప్లోనే అనమాట మనకు ఇదంతా. సో దీనిలోనే బాట్స్ రూపంలో మనకు మైనింగ్ చేసుకునే అవకాశం అయితే ఫెసిలిటీ అయితే తీసుకొచ్చారు టెలిగ్రామ్లో. సో టెలిగ్రామ్కి ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉంది, టన్ బ్లాక్ చైన్ అని చెప్పేసి. సో అది వచ్చి రిలీజ్ అయ్యి కూడా చాలా నాళ్ళు అయిందనమాట. ఆ టన్ బ్లాక్ చైన్ మీదే ఈ బాట్ మైనింగ్స్ అన్ని తీసుకొస్తున్నాను అనమాట. సో ఇవి కూడా కాయిన్సే. మనకు ఈ కాయిన్స్ని మనము లాంచ్ అయిన తర్వాత సేల్ చేసుకొని మనము ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగనేది నేను చెప్తాను. ఫస్ట్ ఈ బాట్స్ గురించి అంటే మనకు బాట్స్ బేసిక్గా అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ యూస్ చేస్తూ ఉంటారు. సో సింపుల్గా అది. సో ఇందులో యాప్ ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ సెట్ చేసుకోవడము ఇటువంటి ఇబ్బంది అయితే ఏముండదు మనకు. బేసిక్గా టెలిగ్రామ్లో ఏదైతే యూజర్ ఐడి యూజర్ నేమ్ ఉంటుందో దానిపైన ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కొంతమంది ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా ఇటువంటి ఇబ్బంది అనేది ఇందులో ఉండదు. సింపుల్గా మనకు పాపులర్గా ఎప్పుడు డైలీ యూజ్ చేసే టెలిగ్రామ్ యాప్లోనే మీరు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఎక్సంపేర్ అనమాట. సో ఇది వీళ్ళు ఎలాన్ మస్క్ని అయితే ఇన్స్పైర్ తీసుకొని ఈ చేశారు. ఆయన ఫేస్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఎక్కువగా ఆయనని ఇన్స్పైర్ చేసుకొని డిజైన్ చేసినమాట ప్రాజెక్ట్ని. సో ఫస్ట్ మీరు దీనిలో చూసుకున్నట్లయితే మీరు దీనిలోకి ఎలా జాయిన్ కావాలంటే నేను ఫస్ట్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఆ లింక్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్లోకి తీసుకెళ్ళమని అడుగుతుంది. సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా స్టార్ట్ అని వస్తుంది అనమాట. సో ఆ బాట్ని అయితే మీరు స్టార్ట్ చేయగానే ఈ విధంగా మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే స్టార్టింగ్లో వస్తుంది. నేను ఇప్పుడు యాక్చువల్గా లెవెల్స్ అన్ని ఇంప్రూవ్ చేశాను కాబట్టి ఈ విధంగా ఉంది. బట్ స్టార్టింగ్లో మీకు లెవెల్స్ వేరేగా ఉంటాయి. లెవెల్స్ని బట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ దీనిలో మనం మెయిన్గా వచ్చేసి మనకు కావాల్సింది కాయిన్స్ అనమాట. ఈ కాయిన్స్ అనేవి మనకు వాల్యూని ఇస్తాయి. సో ఆ కాయిన్స్ని ఎలా పెంచుకోవాలనేది చెప్పేదాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో బేసిక్గా చాలామంది ఆల్రెడీ చేశారు. ఇది లాంచ్ అయ్యి కూడా అరౌండ్ 1 మంత్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్గా లాంచ్ అయ్యేది మనకు సెప్టెంబర్ ఎండ్ కానీ లేదా అక్టోబర్ స్టార్టింగ్లో కానీ మనకు ఈ కాయిన్ అయితే లాంచ్ అవుతుంది. సో దాని తర్వాత మనకు ఒక ప్రైస్ అనేది వస్తుంది అనమాట. సో మన దగ్గర ఉన్న కాయిన్స్కి ఆ వాల్యూని బట్టి మనకు ప్రాఫిట్ అయితే మనం తీసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ యాప్స్లో ఏదైనా ఎక్స్చేంజెస్ ఉంటాయి కదా, వాటిలో లాంచ్ అవుతుంది. దానిలో మనం తర్వాత సేల్ చేసుకొని మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో ఎటువంటి మీరు డబ్బులు స్పెండ్ చేయాల్సిన పని లేదు, ఎటువంటి ఒక రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదనమాట. సింపుల్గా మీరు ఫ్రీగా మైనింగ్ చేస్తారు, మంచిగా వాల్యూ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా ఆ డబ్బులు యూజ్ అవుతాయి అనమాట. మంచిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎలాగ ఈ కాయిన్స్ అనేది పెంచుకోవాలంటే ఇప్పుడు చూసినట్లయితే నా దగ్గర మీరు చూసినట్లయితే 15 బిలియన్ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. 9 తర్వాత 15 తర్వాత 9 డేట్స్ ఉన్నాయి. సో 15 బిలియన్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనకు ఈ కాయిన్స్ రావాలంటే మీరు ఫోకస్ చేయాల్సిన ఇందులో ప్రాఫిట్ పవర్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ పవర్ ఏదైతే ఉందో దీని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దీని తర్వాత మనకు లెవెల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మీరు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎంత చేసుకుంటే మీకు కాయిన్స్ అనేవి ఫైనల్గా మీరు అంత ఎక్కువ ఎర్న్ చేయగలుగుతారు. నేను చాలామందిని చూసాను, ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. వాళ్ళు ఎలాగంటే లెవెల్ని ప్రాఫిట్ పర్ అవర్ని చాలా తక్కువగా పట్టించుకుంటారు అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే కాయిన్స్నే తీసుకుంటున్నారు. సో వాళ్ళు చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే 200 బిలియన్ కాయిన్స్ వచ్చేసే వాళ్ళకు అని చెప్పేసి ఇంతకు మించి అవసరం లేదు, 1-2 బిలియన్ కాయిన్స్ ఉన్న చాలు, మనము బాగా మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనే ఒక ఇదిలో ఉంటారు. కానీ దానికి మించి మనము ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక స్ట్రాటజికల్ గేమ్ అనమాట. సింపుల్గా ఏదో కాకుండా ఇది ఒక స్ట్రాటజికల్ గేమ్ అనమాట. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెరగాలంటే ఇక్కడ ఉంది టు ఇంక్రీజ్ యువర్ ప్రాఫిట్ పర్ అవర్ బై న్యూ ఇంప్రూవ్మెంట్స్. సో ఈ ఇంప్రూవ్ మెన్యూలోకి వెళ్తే ఇవన్నీ కేటగిరీస్ ఉంటాయి అనమాట. వీటన్నిటిని మనం వచ్చిన కాయిన్స్తో ఫస్ట్ మనము ఇవన్నీ కార్డ్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. నేను చెప్తాను ఇందులో ఏ కార్డ్స్ మీకు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఎక్కువ
లైక్ రిటర్న్ అయితే వస్తుంది ప్రాఫిట్ పర్ అవర్ అనేది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి కార్డు కింద ఒక నెంబర్ అయితే ఉంటుంది, లైక్ ఈ కాయిన్స్ పక్క నెంబర్ అది ప్రాఫిట్ పర్ అవర్ అనమాట. సో స్పోర్ట్ కార్డు నేను నెక్స్ట్ 22.2 బిలియన్ ఇది ఇక్కడ మనం స్పెండ్ చేయాల్సిన అమౌంట్ ఇక్కడ ఉంది కదా, ఇది 2.2 బిలియన్ నెక్స్ట్ స్పెండ్ చేయాల్సిన అమౌంట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 58 మిలియన్ ఉంది కదా, అది ప్రాఫిట్ పర్ అవర్ అనమాట. సో ఏవైతే కార్డ్స్ మీకు ఎక్కువ రిటర్న్ ఇస్తాయో ప్రాఫిట్ పర్ అవర్లో ఆ కార్డ్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది త్వరగా పెరుగుతుంది. అంటే మీకు ఫైనల్గా ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఏం చేయాలంటే అసలు మనీ అనేది సేవ్ చేసుకోకూడదు. ఇక్కడ నాకు మనీ ఉంది కదా, ఈ విధంగా అసలు సేవ్ చేసుకోకూడదు. సో వచ్చిన ప్రతి ఒక్కటి మీరు ఫస్ట్ ప్రాఫిట్ పర్ ఈ ఇంప్రూవ్మెంట్ కార్డ్స్ మీద స్పెండ్ చేసేయండి. మీకు కాయిన్స్ అనేవి ఫస్ట్ ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మనకు డైలీ క్వెస్ట్స్ ఉంటాయి, డైలీలో ఫస్ట్ రివార్డ్ వస్తుంది. ఈ రివార్డ్ అనేది మీకు డైలీ రివార్డ్ కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీని కింద క్వెస్ట్కి వచ్చేసి లైక్ డైలీ ఒక రీడల్ ఆఫ్ ద డే అని చెప్పేసి రీబస్ ఆఫ్ ద డే అని చెప్పేసి వస్తుంది, ఒక రీబస్ ఆఫ్ ద డే ఇట్లా ఏదో ఒకటి వస్తుంది. ఇవన్నీ మనకు టెలిగ్రామ్ ఛానల్స్లో దొరుకుతాయి అన్నమాట. దీని ఆన్సర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి ఎగ్జాంపుల్ సంబంధించినటువంటి డిస్కషన్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆ డిస్కషన్ గ్రూప్స్లో మనకు దీనికి కావాల్సిన ఆన్సర్స్ అన్నీ మనకు దొరుకుతాయి. మనం ఏమీ క్రాక్ చేయాల్సిన అవసరం సొంతంగా. తర్వాత ఇక్కడ చూసుకుంటే సిటీ కింద సిటీ ఫీల్డ్లోకి వస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్లోకి వస్తే డైలీ ఒక 3 కార్డ్స్ అయితే మీరు బై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఒక కార్డ్ తీసేసుకొని ఈ విధంగా బై చేయాలి. దాన్ని కింద ఒక బార్ ఉంటుంది, దాన్ని ఫుల్ అమౌంట్ పెట్టేసి ఇంక్రీజ్ చేస్తే మీకు దాని నుంచి కూడా వస్తాయి. సో ఏవి ఇన్వెస్ట్ చేయాలనేది మనకు ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లోనే వస్తుంటుంది. సో మీరు దానిలో చూసి ఫాలో అయిపోయి మీరు కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒకటి సెకండ్. తర్వాత కింద కోర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. స్టార్టింగ్లో మీకు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 100K కానీ వాళ్ళు డైలీ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ చూస్తే ఆ వీడియోస్లో ఒక మధ్యలో ఒక కోడ్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా కోడ్ అనేది కింద లైక్ ఏదైతే మీకు ప్రోగ్రెస్ బార్ ఉంటుందో ఆ ప్రోగ్రెస్ బార్ని ఇలాగా లైక్ చూసుకుంటూ వెళ్తేనే మీకు అప్పుడే కోడ్ అనేది కనిపించేస్తుంది అనమాట వీడియో మధ్యలో. జస్ట్ ఆ కోడ్ వచ్చి ఎంటర్ చేస్తే కూడా మీకు లేకపోతే ఆ కోడ్స్ కూడా మీకు ఈ మన టెలిగ్రామ్ కొన్ని గ్రూప్స్లో అయితే దొరుకుతాయి అనమాట. అవి పేస్ట్ చేసినా మీకు డబ్బులు వస్తాయి, ఆ విధంగా లైక్ కాయిన్స్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఈ కంప్లీట్ క్వెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తే కూడా మీకు కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అలా వచ్చిన కాయిన్స్ అన్నిటిని మీరు ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి ఈ ప్రాఫిట్ పర్ అవర్ వస్తుంది కదా, ఈ ప్రాఫిట్ పర్ అవర్కి ఆ వచ్చిన కాయిన్స్ అన్ని ప్రాఫిట్ పర్ అవర్కి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇంప్రూవ్ దాంట్లో ఈ ప్రాఫిట్ పర్ అవర్ కోసం ఈ కాయిన్స్ అన్ని కొనాలి. ఈ కాయిన్స్ని అప్గ్రేడ్ చేస్తూ వెళ్తే మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. మీ దగ్గర ఎంత ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఉంటే లాస్ట్కి మీరు అంత కాయిన్స్ అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు నా దగ్గర 17.1 బిలియన్ పర్ అవర్ ప్రాఫిట్ పర్ అవర్. సో నాకు ఎవ్రీ అవర్ 17 బిలియన్ కాయిన్స్ అయితే నాకు వస్తాయి అనమాట. సో చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఎవ్రీ హవర్. సో నేను ఇంకా ఇప్పటికి కూడా నేను ఇంత ప్రాఫిట్ పర్ వచ్చినప్పటికి కూడా నేను మనీ అయితే సేవ్ చేయట్లేదు. ఇంకా నేను కొంటూనే ఉన్నాను. ఎందుకంటే స్టిల్ ఈ ప్రాజెక్ట్కి టైం ఉంది ఇంకా లాంచ్ అవ్వడానికి. సో ఇంకా కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. అనుకున్న దాని ప్రకారం సెప్టెంబర్ లాస్ట్ కానీ అక్టోబర్ ఫస్ట్లో కానీ కాకపోయినా ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. సో అంతవరకు మనం చేయాల్సిన పని ఏంటి, మ్యాక్సిమం కాయిన్స్ని మనం అంతలోపు గ్రాప్ చేసుకోవాలి. సో మీకు ఇంకా ఇక్కడ 1 మంత్ పైన టైం ఉంది కాబట్టి సో ఫస్ట్లో మీరు ఈ ప్రాఫిట్ పర్ అవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకోండి. సో తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినా కూడా ఇక్కడ ఈ ఫ్రెండ్స్ సెక్షన్లోకి వస్తే మీరు ఇక్కడ కింద ఈ రిఫరల్ లింక్ అనేది ఉంటుంది. ఇక్కడ దీన్ని మీరు ట్యాప్ చేస్తే మీరు ఎవరికైనా సరే షేర్ చేసుకోవచ్చు కావాలన్న వాళ్ళకి. సో కింద ఇక్కడ చూసినట్లయితే చూడండి, కింద ఇప్పుడు నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇన్వైట్ చేసిన ఒక ఆయన వచ్చేసి ఆయన ఇంకా దీన్ని స్ట్రాటజికల్గా మంచిగా ఆడి నాకన్నా డబుల్ ప్రాఫిట్ పర్ అవర్లో ఉన్నాడు అనమాట. నాకన్నా ఒక లెవెల్ ఎక్కువలో ఉన్నాడు. సో ఎవరు ఇంత స్ట్రాటజీ మీద ఉంటుంది అనమాట. ఏ కార్డ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ పర్ అవర్ వస్తుంది దేనిల మీద అని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళు కాయిన్స్ అనేది ఎక్కువ సంపాదించు. ఇప్పుడు జాయిన్ అయినప్పటికి కూడా ఫస్ట్ నుంచి ఆడుతున్న వాళ్ళకంటే కూడా మీరు ఎక్కువ కాయిన్స్ సంపాదించవచ్చు. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ స్ట్రాటజీ అనమాట. మీరు ప్లే చేసే స్ట్రాటజీని బట్టి ఉంటుంది అదంతా ఆ విధంగా. సో ఇప్పుడు నేను ఏ కార్డ్స్ అయితే మీకు బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందని చెప్పి నేను చెప్తాను. సో ఫస్ట్లో చూసినట్లయితే ప్రతి దాంట్లో కేటగిరీస్ ఉంటాయి, పర్సనల్, ఆఫీస్, టీమ్, ఏఐ, మైనింగ్ అని చెప్పేసి. ఇందులో మనకు మెయిన్గా మీకు ఫస్ట్లో ఏఐ కేటగిరీ అయితే మీకు ఫస్ట్లోనే అన్లాక్ అయ్యి ఉండదు. ఇదంతా బిలియన్స్తో మ్యాటర్ అనమాట. సో మీకు మినిమం ఒక ప్రాఫిట్ పర్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత అది ఈ ట్యాబ్ అయితే అన్లాక్ అవుతుంది. అంతవరకు మీకు రాదు. స్టార్టింగ్లో మీరు ఫస్ట్ పర్సనల్, ఆఫీస్ ఇవి రెండు మీరు ఫోకస్ చేయండి. సో పర్సనల్లో ఫస్ట్ మనకి బాడీ ఇదంతా సెక్షన్ ఉంది కదా, బాడీ సెక్షన్ కానీ ఈ పర్సనల్ స్కిల్స్ కానీ ఇదంతా ఓకే. సో సోషల్ స్కిల్స్ని కొంచెం తక్కువగా మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా రిటర్న్స్ అయితే దానికి తక్కువ అవసరం లేదు. తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్, ఈ బిజినెస్ స్కిల్స్ ఇవన్నీ మీరు ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకుంటుండండి. తర్వాత మళ్ళీ మీకు ఆఫీస్ సెక్షన్లోకి వస్తే స్పేస్ సెక్షన్, ఇది చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. సో ఫస్ట్ పర్సనల్లో స్టార్టింగ్ కానీ ఈ బాడీ సెక్షన్ కానీ ఆఫీస్లో ఈ స్పేస్ సెక్షన్ కానీ మనకి హైయెస్ట్ రిటర్న్స్ అయితే ఇస్తాం అనమాట. తర్వాత దీనిలో ఆఫీస్లో చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క కార్డు మీకు మంచిగా ఇస్తుంది అనమాట. కొన్ని ఉంటాయి జస్ట్ అందులో మీకు అప్పుడే అర్థమైపోతుంది మీకు గేమ్ ఆడే కొద్దీ ఏది ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది చెప్పేసి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు
ఒక స్ట్రాటజికల్గా డైలీ ఈ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ 3 అవర్స్కి ఒకసారి వచ్చి ఓపెన్ చేసి క్లెయిమ్ చేసుకుంటూ ఇంప్రూవ్ ఈ ఇంప్రూవ్ సెక్షన్లోకి వచ్చి ఇవన్నీ కార్డ్స్ అప్గ్రేడ్ చేస్తూ లైక్ డైలీ రివార్డ్స్ అయితే వస్తుంటాయి మీకు ప్రాఫిట్ పర్ అవర్ని బట్టి మీకు ఈ రివార్డ్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఫస్ట్లో మీకు ఇప్పుడు చూసినట్లయితే డైలీ రివార్డ్స్ మీకు తక్కువ ఉంటుంది, మీకు లైక్ 100K కానీ లైక్ రాను 100K ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా కార్డ్స్కి ఇంకొకటి ఏంటంటే లైక్ కార్డ్స్కి కానీ రిఫరల్స్కి కానీ మీకు లైక్ ఈ రివార్డ్ క్లెయిమ్ చేసుకుంటే కానీ రిఫరల్స్ అనేది ఉంటుంది అనమాట. ఇంతమంది రిఫరల్స్ యాడ్ చేస్తే మీకు ఆ డే అన్లాక్ అవుతుంది అని చెప్పేసి. బట్ అంటే మీకు ఒక లెవెల్ వరకు వచ్చేసి మీకు డైలీ అయితే కాయిన్స్ అయితే వస్తూనే ఉంటాయి. అది మీకు ఇక్కడ అక్కడ వరకు వచ్చి ఆగిపోతుందని కాదు, డైలీ అయితే మీకు కాయిన్స్ అయితే డైలీ రివార్డ్ అయితే వస్తూనే ఉంటుంది. లైక్ ఇందులో కూడా చూసినట్లయితే కొన్ని కార్డ్స్ మనకి ఇప్పుడు చూసండి, ఇప్పుడు స్పోర్ట్ అనేది నేను నెక్స్ట్ కార్డ్ని అన్లాక్ చేయాలంటే నా లెవెల్ ఖచ్చితంగా 23 ఉండాలి. ఇప్పుడు 22లో ఉంది. సో 23 వచ్చినాక నాకు మళ్ళీ కార్డ్ ఓపెన్ అవుతుంది అనమాట నెక్స్ట్ లెవెల్ చేయడానికి. ఇలా కొన్ని కాయిన్స్ ఇట్లా ఫైట్ సింబల్ వచ్చిందంటే ఇంకా అంతే, అది మొత్తం అక్కడికే అప్గ్రేడ్ చేసినట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు కొన్ని చూసుకున్నట్లయితే మీకు ఇంకో కార్డు నేను చూపిస్తాను. కొన్ని కాయిన్స్ ఎలాగంటే లైక్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఉంది ఒకటి AGA అని ఒక కార్డ్ అయితే ఉంది. సో దీన్ని నేను అన్లాక్ చేయాలంటే ఫస్ట్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. దీని పైన ఉంది క్వాంటమ్, దీన్ని లెవెల్ 5 తీసుకురావాలి. ఇక్కడ లెవెల్ కనిపిస్తుంది కదా 4 అని, ఇక్కడ అది లెవెల్ 4. ఈ లెవెల్ 5కి వస్తే ఇది అన్లాక్ అవుతుంది. సో ఈ విధంగా కొన్ని కార్డ్స్ అయితే ఉంటాయి. కొన్నింటికి ఫ్రెండ్స్ అడుగుతుంది, కొన్నింటికి పర్టికులర్ కార్డ్స్ని అప్గ్రేడ్ చేయమని అడుగుతుంది. సో ఈ విధంగా మీరు ఆ కార్డ్స్ అప్గ్రేడ్ చేస్తే ఆ కార్డ్స్ అన్లాక్ అవుతాయి. సో ఇట్లా ఒక్కొక్కటి మీరు చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందంతా ప్రాఫిట్ పర్ అవర్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ దగ్గర లాస్ట్కి కాయిన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఒక స్టేజ్ వరకు లైక్ ఎప్పుడంటే మీకు మంచిగా ఫాలో అయ్యారంటే ఒక స్టేజ్ వరకు మీరు ప్రాఫిట్ పర్ అవర్ని బాగా పెంచుకోవాలంటే తర్వాత వదిలేసినా కూడా మీ దగ్గర ట్రిలియన్ కాయిన్స్ కూడా మీరు మైండ్ చేయొచ్చు. సో చాలా రేర్ ఉంటుంది అనమాట ట్రిలియన్ కాయిన్స్ అనేది. లైక్ మొత్తం 100%లో మీరు చూసినట్లయితే యూజర్స్ కూడా మనకు ఇందులో లైక్ మంత్లీ ఎవ్రీ మంత్ లైక్ 17.6 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారనమాట. చాలా పెద్ద కమ్యూనిటీ అనమాట ఇది. సో మనకు ఇందులో సప్లై అంతా ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఆ సప్లైలో కమ్యూనిటీకి కొంతవరకు కాయిన్స్ ఇస్తారనమాట. ఆ కాయిన్స్ మనం ఇప్పుడు మైండ్ చేస్తున్నాము. సో ఎంత కమ్యూనిటీ ఎంత పెద్దగా ఉంటే నువ్వు ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. సో మంచిగా రికగ్నిషన్ కూడా వస్తుంది. పెద్ద ఎక్స్చేంజెస్ లైక్ బినాన్స్ కానీ ఇవన్నీ రికగ్నేషన్ వస్తే వాళ్ళు కూడా లాంచ్ చేస్తారు. సో అప్పుడు మంచిగా మనకు ప్రైస్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇదంతా ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. మీరు ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఇందులోనే ఇంకొకటి ఉందన్నమాట, బ్లమ్ అనే ప్రాజెక్ట్ ఉంది. సో ఇది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. ఈ బ్లమ్ అనేది దీనిలాగా ఎక్కువ మీరు టైం పెట్టాల్సిన పని లేదు. జస్ట్ బ్లమ్ అనేది దానికి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ చేయగానే అది కూడా ఈ విధంగా స్టార్ట్ బాట్ అనేది వస్తుంది. స్టార్ట్ చేయగానే మీకు ఇది జస్ట్ మీకు డైలీ క్లెయిమ్ చేసుకోవాలన్నమాట, అంతే. ఒక 8 అవర్స్కి ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకొని వస్తుంది. సో డైలీ రివార్డ్స్ కింద కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. సో మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 93K కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఇక్కడ కింద ఉంది కదా ఫార్మింగ్ అనేది, ఇక్కడ మీకు క్లెయిమ్ అనేది డైలీ 8 అవర్స్కి ఒకసారి వచ్చి క్లెయిమ్ చేసుకోవాలంతే. తర్వాత అది అయిపోయిన తర్వాత స్టార్ట్ ఫార్మింగ్ చేయగానే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి వాళ్ళ మైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో కింద ఒక గేమ్ ఉంటుంది చిన్నది, లైక్ దీని ద్వారా మీరు కూడా కాయిన్స్ సంపాదించుకోవచ్చు. డైలీ ప్రతిసారి మీరు డైలీ ఒకసారి మీకు డైలీ రివార్డ్ కింద 7 పాసెస్ అయితే వస్తాయన్నమాట. సింపుల్ ఏం లేదు, జస్ట్ ట్యాపింగ్ ఏమాట. సో ఈ విధంగా మీరు జస్ట్ ట్యాప్ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క పాయింట్ లాగా అనమాట. సో ఈ విధంగా ఉంటుంది గేమ్ ఇది. సో మనకు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇక్కడ పైన కాయిన్ కౌంట్ ఉంది కదా, ఆ కాయిన్స్ మనకు వచ్చేస్తాయి అనమాట. సో ఇందులో మనకు కాయిన్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సో అది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కాయిన్స్ అనేవి ఎంత ఎక్కువ వస్తే అది సప్లై అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఎంత సప్లై తక్కువ ఉంటే మనకు అంత కాయిన్స్ అయితే తక్కువగా వస్తాయి చేతికి, వాల్యూ కూడా అంత ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో దీన్ని కూడా ఎవరు లైక్ జోక్గా తీసుకోకండి. సో ఈ విధంగా ఒక 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మనకి రివార్డ్స్ అయితే వచ్చి ఇక్కడ యాడ్ అయితే అవుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇది ఈ గేమ్ చాలా సింపుల్ గేమ్, బట్ ఇది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా లేదు. సో దీన్ని కూడా మీరు ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసుకొని ఫస్ట్లో లైక్ ఈ విధంగా ఫ్రెండ్స్ నుంచి కూడా మనకు రిఫరల్స్ నుంచి కూడా ఈ విధంగా ఇక్కడైతే మనకు క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ కాయిన్స్ కూడా వస్తూనే ఉంటాయి. వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. తర్వాత దీనిలో కూడా టాస్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన టాస్క్లు చాలా ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కూడా మీకు దాని నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. లైక్ ఒక్కొక్క వీడియో నుంచి 250 కానీ 200 కానీ 200 ఇలా చాలా వీడియోస్ ఉంటాయి. అవన్నీ జస్ట్ ఓపెన్ చేసి యూట్యూబ్లో అట్లా మళ్ళీ క్లోజ్ చేసినా కూడా మీకు అవి క్లెయిమ్ అవుతాయి అనమాట. మీరు మొత్తం చూడాల్సిన పని కూడా లేదు. సో ఇంకా చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ వీళ్ళ సోషల్ హ్యాండిల్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఫాలో అయినా మీకు ఇవన్నీ కింద కాయిన్స్ ఉన్నాయి కదా అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఎగ్జాంపుల్ చూసిన ఒకటి ఈ 2 వచ్చేసి
కొలాబరేట్ అయి చేస్తానన్నమాట. ఈ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు చేశాను నేను. ఎక్స్కంపేర్ ఆల్రెడీ ఆడుతున్నాను కాబట్టి నాకు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు నాకు 999 ఇది కంప్లీట్ చేసినాను కాబట్టి టాస్క్ నాకు 999 బీపీ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు క్లెయిమ్ అయితే నాకు అవుతాయి. ఓకే, సో ఈ విధంగా సో ఇదైతే చేసుకోవచ్చు. సో చూసారు కదా, క్లెయిమ్ అయినాయి అనమాట. సో ఈ విధంగా సో ఇది క్వాలిటీ కూడా మంచిది. సో ఇప్పుడు నేను చెప్తాను లాస్ట్గా, ఆల్రెడీ లాంచ్ అవ్వబోతున్న ప్రోడక్ట్ చెప్తాను. ఇది డాక్స్ అనమాట. ఎవరికైనా నమ్మకం లేని వారికి ఇది చూస్తే మీకు ఖచ్చితంగా ఒక ఇదైతే వస్తుంది. ఇది చూసినట్లయితే 15 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారనమాట. మంత్లీ యూజర్స్ ఇక్కడ చూసినట్లయితే మీకు 15 మిలియన్ యూజర్స్. సో ఇది కూడా బాట్ అనమాట. సో ఇది సింపుల్గా టెలిగ్రామ్ మీరు యూజ్ చేసే టైంని బట్టి మీకు కాయిన్స్ అయితే ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఇది మైనింగ్ అయిపోయింది, లాంచ్ కూడా అవుతుంది. అది కూడా చూడండి, ఇక్కడ బైనాన్స్లో మనకు లాంచ్ అవుతుంది ఇది. సో బినాన్స్లో ఇది మనకు డాక్స్ అండ్ కాయిన్ అయితే లాంచ్ అవుతుంది. బేసిక్గా బినాన్స్ అనేది ఇట్లా స్టార్టింగ్లోనే లిస్టింగ్ లైక్ లాంచ్ అవుతున్న టైంలోనే లిస్టింగ్ అనేది చాలా రేర్గా ఉంటుంది. బినాన్స్ అనేది వరల్డ్లోనే బెస్ట్ ఎక్స్చేంజ్. అలాంటి బినాన్స్ ఇప్పుడు లాంచ్ అవుతున్న కాయిన్ని మనం ఫస్ట్ టైం లైక్ రేర్లీ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట లాంచ్ అవుతున్న కాయిన్ని లిస్ట్ చేయడం అనేది. ఇంతకుముందు చాలా కాయిన్స్ చేసిండొచ్చు, నేను చెప్పేది మైనింగ్ సంబంధించిన కాయిన్స్ గురించి. సో ఇది చాలా బిగ్ థింగ్ అనమాట. ఈ ప్రాజెక్ట్కి బినాన్స్ నుంచి అంత పెద్ద వరల్డ్లోనే బెస్ట్ ఎక్స్చేంజ్ నుంచి దీనికి రికగ్నిషన్ వచ్చిందంటే, సో మీకు వాల్యూ కూడా ఖచ్చితంగా మంచిగా ఉండొచ్చు, దీని నుంచి రిటర్న్స్ కూడా మంచిగా రావచ్చు అనమాట. సో ఈ విధంగా టెలిగ్రామ్ మైనింగ్స్ అయితే మనము తక్కువ తీసుకోవడానికి లేదు. సో దేనిలో ఏది ఉంటుందో తెలియదు. సో అంతా దానిలో మీరు ప్లే చేసే స్ట్రాటజీని బట్టి ఉంటుంది. ఎక్స్కంపేర్ కానీ ఇది కానీ మీరు ప్లే చేసే స్ట్రాటజీని బట్టి ఉంటుంది అనమాట. సో మంచిగా మీరు స్ట్రాటజీ ప్లే చేసి మంచిగా ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది మినిమం ప్రాఫిట్ అయితే కూడా ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా సో ప్రతి ఒక్క బాట్కి మీకు కింద మైనింగ్ లింక్స్ అయితే ఇస్తానమాట. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, చేయండి. టెలిగ్రామ్ గ్రూప్స్లో మీకు కావాల్సిన రెడీల్ ఆఫ్ ద డే కానీ, రీవర్స్ ఆఫ్ ద డే కానీ, కాంబోస్ కానీ చెప్పిన లైక్ ఈ సిటీలో వస్తే ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నాయి కాంబోస్ కానీ మనకు ప్రతిరోజు డైలీ ఎవ్రీడే దొరుకుతూ ఉంటాయి టెలిగ్రామ్లో. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. దీనికి సంబంధించింది మీకు జాయిన్ కమ్మని అడుగుతుంది. లైక్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎక్స్ఎంపేర్ సంబంధించిన కమ్యూనిటీ కానీ, అనౌన్స్మెంట్స్ కానీ, ఎక్స్ఎంపేర్కి సంబంధించిన కమ్యూనిటీ వస్తుంది. దీనిలో మొత్తం మనకి ఫాగ్ సంబంధించిన డీటెయిల్స్ అంటే దీనిలో ఉంటాయి. ఎవరైనా కావాలంటే కూడా చూసుకోవచ్చు. దీనిలో మనకు ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏం కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే దీనిలో ఉంటాయి. సో నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా అందరూ ఇది ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం డబ్బులు ఏం పెట్టట్లేదు కాబట్టి, అంతా ఫ్రీగానే కాబట్టి. ఓకే, సో మనం ట్రై చేస్తే మినిమం ప్రాఫిట్ అయినా సరే మనం తీసుకొని డబ్బులు అనేది మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట దీని నుంచి. ఓకే, జస్ట్ సింపుల్గా. ఓకే, ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.